చేరబోతున్నారనే అంశంపై కాంగ్రెస్ నేతలు వివేక్ గుత్తా మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. గత 2 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి విషయాలు కానీ ప్రధానంగా తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారు కానీ ముఖ్యంగా 2 పర్యాయాలు పార్లమెంట్ సభ్యులుగా కాంగ్రెస్ పార్టీ నాకు ఇచ్చినటువంటి అవకాశం కానీ నాకు సహకరించినటువంటి పెద్దలు జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా దామోదర్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా జానారెడ్డి గారు నిండు కుండ లాంటి వ్యక్తి. వారు ఎన్ని సందర్భాల్లో మాకు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి మా ప్రాంత అభివృద్ధికి పనిచేసినాయి తప్ప మరొకటి కాదు. నేను కానీ మా భాస్కర్రావు గారు కానీ ఆయనకి ఎప్పుడు కూడా కుడి భుజంలాగా ఉండేటువంటి వాళ్ళం. అయినప్పటికీ బాధతో ఉన్న, కొంత మనసు ఆందోళనలో ఉన్న ఈ రోజువారీ జరిగేటువంటి మన కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి అంతఃకలహాలను దృష్టిలో పెట్టుకొని కొంత మనోవేదకు గురై ఈ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని, ముఖ్యంగా నల్లగొండ పార్లమెంట్లో మిర్యాలగూడ నియోజకవర్గంలో యాదాద్రి పవర్ ప్లాంట్ 25,000 కోట్లతో వచ్చేటువంటి సందర్భంలో, తర్వాత డిండి ఎత్తిపోతల పథకాన్ని సాధించే విషయంలో ఈ ప్రాజెక్టులు కూడా ప్రభుత్వానికి సహకరించాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే ప్రభుత్వానికి, కేసీఆర్ గారికి, ముఖ్యమంత్రి గారికి సహకరించాలనేటువంటి ఉద్దేశంతో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఎందుకనంటే అభివృద్ధిలో వేగవంతం కావడంతో పాటు మనం కూడా కొంత భాగస్వాములు కావాలని, అదేవిధంగా మా సహకారం ఎల్లవేళలా ప్రభుత్వానికి, పార్టీకి అండదండలు అందించి మా జిల్లాను, తెలంగాణ ప్రాంతానికి కావాల్సిన ప్రాజెక్టుల విషయంలో మా సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించాలనేటువంటి ఉద్దేశంతోనే ఇవాళ ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతుందనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అందరికీ నమస్కారం. మీ అందరికి తెలిసిన విషయమే, సుఖేందర్ రెడ్డి గారు, మేము, పొన్నం ప్రభాకర్ గారు, మేమందరం కూడా తెలంగాణ రావాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేసినాం. సోనియా గాంధీ గారు ఒక గొప్ప మనసుతో వారు ఏదైతే తెలంగాణ నిర్ణయం తీసుకున్నారో మేమందరం కూడా ఎప్పుడూ వారిని గుర్తింపు చేసుకుంటాము. నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా అప్పుడు సోనియా గాంధీ గారు పిలిచినప్పుడు వారు ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ ఇవ్వడానికి అని చెప్పి. అప్పుడు నాకు ఒక కమిట్మెంట్ ఉండింది, తెలంగాణ ఇచ్చిన తర్వాత సోనియా గాంధీ గారు పిలిస్తే డెఫినెట్లీ మళ్ళీ కాంగ్రెస్లో పోతానని చెప్పి మాట ఇచ్చాను. దాని ప్రకారంగానే నేను కాంగ్రెస్ పార్టీలో వెళ్ళడం జరిగింది. ఈ 2 సంవత్సరాలలో కేసీఆర్ గారు ఏదైతే
డబుల్ బెడ్రూమ్ స్కీమ్ అయినా కానీ 3 ఎకరాల స్కీమ్ అయినా కానీ ఇవన్నీ కార్యక్రమాలు వారు తీసుకోవడం జరిగింది. మన కొత్త తెలంగాణలో ఏదైతే అభివృద్ధి కావాలో ఇవన్నీ ప్రజెంటేషన్స్ మేము అప్పుడు కేంద్రానికి ఇవ్వడం జరిగింది. మేమందరం పార్లమెంట్ సభ్యులము. ఈరోజు చూస్తే 2 సంవత్సరాల తర్వాత ఏదైతే మా ఆలోచన అప్పుడు ఉండిందో ఆ ఆలోచన ఈరోజు ఈ తెలంగాణ అభివృద్ధిలో అయ్యే అవకాశాలన్నీ కూడా కేసీఆర్ గారు ఆ నిర్ణయాలు తీసుకుంటున్నారు. వారికి సపోర్ట్ చేయడానికి వీకర్ సెక్షన్స్కి ప్రత్యేకంగా ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలలో వాళ్ళు సబ్ ప్లాన్లో అవన్నీ పెట్టారో అది గుర్తించి మళ్ళీ కేసీఆర్ గారు ఏదైతే చెప్పారో మీరందరూ కూడా వస్తే బాగుంటుందని చెప్పి మేము మళ్ళీ వారికి సహకారం చేయడానికి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలో నేను మా అన్నగారు ఆ నర్సింగ్ గారు మేము మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది. ఇప్పుడే సుగేందర్ రెడ్డి గారు చెప్పినట్టు జానారెడ్డి గారైనా కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారైనా కానీ ప్రభాకర్ గారైనా కానీ వీళ్ళందరూ కూడా మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు సహకరించి తెలంగాణ సాధనలో అందరం కూడా మేము పాల్గొనడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మా కృతజ్ఞతలు. మేము కేవలము ప్రజల అభివృద్ధి గురించి టీఆర్ఎస్ పార్టీలో పోతున్నామని చెప్పి ప్రజలకు ఈ విషయం తెలియజేస్తున్నాం. ఇక్కడండి అందరికీ నమస్కారం. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో గిరిజనులకు కానీ లేకపోతే మా ప్రాంతానికి కానీ జరుగుతూ ఉన్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి మొన్ననే కృష్ణా పుష్కరాల పేరుతోటి దాదాపుగా దేవరకొండ నియోజకవర్గానికి 300 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలని మంజూరు చేసిన ఈ ప్రభుత్వం అదేవిధంగా అత్యంత వెనుకబడ్డ ప్రాంతమైన దేవరకొండ అభివృద్ధి జరగాలంటే కేసీఆర్ గారి యొక్క నాయకత్వాన్ని బలపరచాలి. అదే సందర్భంలో మా పార్లమెంట్ సభ్యులు పెద్దలు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు వారు కూడా తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా గతంలో జగదీష్ రెడ్డి గారి మంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మరింత దేవరకొండ నియోజకవర్గ అభివృద్ధి జరగాలి. ప్రధానంగా సాగు త్రాగునీరు సమస్య ఏదైతే ఉన్నదో డిండి ఎత్తిపోతల పథకం గతంలో మేము కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నప్పుడు కూడా అనేక పోరాటాలు చేసినాం, పాదయాత్రలు చేసినాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి సంబంధించిన కొన్ని పనులు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతూ ఉన్నాయి. వాటిని మరింత కూడా ముందుకు తీసుకుపోవడం కోసం ఆ ప్రజల యొక్క రుణాన్ని తీర్చుకోవాలని ఒక ఆలోచనతోటి నేను కూడా ఈ నిర్ణయానికి వచ్చాను. ఇప్పటి వరకు ఉదయం నుంచి టీవీలలో చూస్తూ ఉంటే రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. కానీ మేము ఇప్పటి వరకు నేను ముఖ్యమంత్రి గారిని ఇప్పటివరకు కలవలేదు. సరే, వారి మీద ఉన్న నమ్మకం మా ఎంపీ గారు అదేవిధంగా జిల్లా మంత్రి గారు వారందరూ ఉన్నారు కాబట్టి వారితో పాటు వారి అడుగుజాడలు నడవాలి, దేవరకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఒక ఆలోచనతోటి మాత్రమే ఈరోజు ఈ నిర్ణయానికి రావడం అనేది జరిగింది. ఈ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి కలిసి మేము ఎలాంటి అపోహలకు కానీ అనుమానాలకు కానీ లేకుంటే చర్చలలో జరుగుతూ ఉన్న సందర్భాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఎక్కడ కూడా తావివ్వకుండా నిజాయితీగా ఒక అంకిత భావంతో నియోజకవర్గ అభివృద్ధి జరగాలని ఒక ఆలోచనతో మాత్రమే ఈరోజు ఈ నిర్ణయం రావడం అనేది జరిగింది. దీని తర్వాత ఇవాళ కానీ రేపు కానీ ముఖ్యమంత్రి గారితో కలిసి దేవరకొండ నియోజకవర్గానికి సంబంధించిన ఇంకా అభివృద్ధి కార్యక్రమాల మీద చర్చించి మేము కూడా ఎల్లుండి ఆ కార్యక్రమంలో పాల్గొంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. చెప్తా అందరికీ నమస్కరిస్తూ స్వర్గీయ మా పెద్దలు నాన్నగారు స్వప్నం ఏముండంటే తెలంగాణ రావాలని చూస్తాని ఆయన తీసుకున్న పట్టుదలతోని తెలంగాణ సాధిస్తామని ఆ కార్యక్రమాన్ని పెట్టి మా తమ్మునితో సహా మా సుఖేందర్ అన్న, పొన్నం ప్రభాకరు అందరు ఎంపీలు అందరు కలిసి
ఏ రూపంగా తెలంగాణ సాధించుకుందామని ఆ టైంలో పార్లమెంట్లో కూర్చొని మాట్లాడి అప్పుడున్న పరిస్థితులను చూసి సోనియమ్మ గారు తెలంగాణను ఇచ్చిన తర్వాత ఒక కార్యక్రమాన్ని ముంగట తీసుకుపోవాలని, ఒక తెలంగాణ మంచిగా రావాలి, బంగారు తెలంగాణ కావాలని తీసుకున్న ఈ కార్యక్రమాన్ని మా నాన్నగారు ఇచ్చిన ఆ స్వప్నను ప్రత్యేకంగా నేను మా తమ్ముడు తీసుకున్న బాధ్యత తెలంగాణను ముంగట తీసుకుపోవాలని, అభివృద్ధి కావాలని, ఆయనకున్న 50 ఏండ్ల రాజకీయ చరిత్రల తెలంగాణ గురించి పట్టుబడ్డది. అది మేము ముంగట తీసుకుపోయే బాధ్యత కింద నాకు మా తమ్మునికి ఇచ్చిన అవకాశాన్ని పెద్దలు కేసీఆర్ గారు, ఆయనకు మా నాన్నగారి మీద ఉన్న నమ్మకంతో తీసుకున్న ఈ కార్యక్రమాన్ని, తెలంగాణను అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని ముంగట పెడతామని ప్రత్యేకంగా ఇచ్చిన ఒక అవకాశాన్ని దాన్ని ముంగట తీసుకుపోదామని ఆ కార్యక్రమాన్ని పెట్టుకొని మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము. దాదాపు 70 ఏళ్ల సంది మా నాన్నగారు చేసిన సేవల గురించి ప్రత్యేకంగా జనాలకు అందరికీ తెలిసిన విషయమే. కానీ పట్టుదల ఏముండదంటే తెలంగాణ ఏ రూపంగా దాన్ని అభివృద్ధి చేస్తే బాగుంటుంది, వీకర్ సెక్షన్లో ఎట్లా పైకి వస్తారు, వీకర్ సెక్షన్స్లో ఉన్న బాధలు అవి ఇవి అనే సమస్యలను మనసులో పెట్టుకొని పెద్దలు కేసీఆర్ గారితో ఆయన తీసుకునే ఈ కార్యక్రమాన్ని, వీకర్ సెక్షన్ డెవలప్మెంట్ చేసే కార్యక్రమాన్ని ముంగట తీసుకుపోతామని మా నాన్నకి ఇచ్చిన మాటను మేము ముంగట తీసుకుపోతామని ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీతో సహా వాళ్ళు తీసుకున్న ఈ వీకర్ సెక్షన్ డెవలప్మెంట్ కార్యక్రమంలో మేము పాల్గొంటామని ఆ సమస్య మైండ్లో పెట్టుకొని ముంగట సాగినికే వెళ్తున్నాము. టీఆర్ఎస్ పార్టీలో పెద్దలు కేసీఆర్ గారు తీసుకున్న కార్యక్రమాన్ని డెవలప్మెంట్ గురించి ఏ రూపంగా ముంగట ఇది చేస్తామో మీకు అందరికీ తెలిసే విషయాలు ఉంటాయి. ఈ సందర్భంగా అందుకోసం మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక మేము టీఆర్ఎస్లో జాయిన్ అవుతాం. అందరికీ నమస్కారం. నేను మాజీ మంత్రి జువాడి రత్నాకరరావు కుమారుణ్ణి, జువాడి నరసింహరావు. 2001లో 42 మంది ఎమ్మెల్యేలు ఏదైతే తెలంగాణ ఇవ్వాలని కోరినప్పుడు రత్నాకరరావు గారు లీడ్ తీసుకొని ఆనాడు సోనియా గాంధీకి లెటర్ ఇవ్వడం జరిగింది. తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణలో కూడా పోరాటం చేయడం జరిగింది మేమందరం. మా తండ్రి గారు రిటైర్ అయిన తర్వాత 2014 ఎలక్షన్లో ఏదైతే మేము కొరుట్ల నియోజకవర్గం నుంచి వెళ్ళి 2009లో రత్నాకరరావు పోటీ చేసిన తర్వాత 5 సంవత్సరాలు నిరంతర పోరాటం చేస్తూ తెలంగాణ కోసం, నియోజకవర్గం అభివృద్ధి కోసం కూడా పోరాటం చేసినప్పటికీ, ప్రజల్లో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ నిరాకరిస్తే నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తే నాది 2వ స్థానం లభించి అతి తక్కువ ఓట్ల మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. మరి ఇంత చేసి మా తండ్రి గారు 30 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవ చేసినారు. అయినా కూడా పార్టీ గుర్తించలేదు. మరి గుర్తించకుండా నాకు టికెట్ ఇవ్వకపోవడం, దాని తర్వాత మేము ఇండిపెండెంట్గా కాంటెస్ట్ చేస్తే మంచి ఓట్లు రావడంతో కూడా మరి పార్టీ నన్ను సస్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ రివోక్ చేసింది. మరి పార్టీ కూడా నేను కృతజ్ఞుని. మరి మా వర్క్ గుర్తించినందుకు మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, వారికి బంగారు తెలంగాణ కళలైతే ఏదైతే ఉందో ఆ కళ నెరవేరాలని మేము కూడా భగవంతుని కోరుకుంటూ మరి ముఖ్యమంత్రి గారితో ఉంటూ మా 3 కొరుట్ల, జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గాల ప్రజల కోసం మరి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు చేపడుతుండ్రో మేము వారి వెంట ఉంటామని మేము ప్రజలకు తెలియజేస్తూ మేము పార్టీలో ఈరోజు మేము అందరం కూడా, ఎందుకంటే సుఖేందర్ రెడ్డి గారితో మేము 15 రోజులు ఢిల్లీలో ఉన్నాం. మరి నాకు ఆనాడు టికెట్ ఫస్ట్ లిస్ట్లో ఇచ్చి కన్ఫర్మ్ చేసిన తర్వాత కూడా నా టికెట్ క్యాన్సిల్ చేసింది. అలా కాంగ్రెస్ పార్టీలో ఉంటే కూడా నా పర్సనల్ వ్యూలో కూడా పార్టీకి భవిష్యత్తు లేదు, పార్టీలో ఉంటే మా లాంటి వాళ్ళకి గుర్తింపు లేదని చెప్తూ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని గుర్తించి నాకు తప్పకుండా ఈ పార్టీలో మంచి భవిష్యత్తు ఉంది, తెలంగాణకు మంచి భవిష్యత్తు ఉంది, ఎందుకంటే వారి విజన్ తోటి తెలంగాణ ఆలోచిస్తుంది కాబట్టి బంగారు తెలంగాణ తప్పకుండా మన తెలంగాణ ప్రజల నెరవేరుతుందని ఆశిస్తూ మేము ఈ రోజు నేను, మా సోదరుడు కృష్ణారావు గారు, మా మాజీ ధర్మపురి దేవస్థానం చైర్మన్, మేము ఇద్దరం కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో మేము అందరం సమక్షంలో, ముఖ్యమంత్రి గారి సమక్షంలో 15వ తారీఖు నాడు చేరడం జరుగుతుంది. చెప్పండి. మీరు చెప్పిన అంశంలో పార్టీలో అంతర్గత కలహాల వల్లనే పార్టీ పెడుతున్నారా? ఇంకేమైనా అనుమానం ఉందా? సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది అనేటువంటి మాట చెప్పారు. తెలంగాణ ఇచ్చిన సోనియా పార్టీని వదిలిపెట్టి టీఆర్ఎస్ చెప్పిన కారణాలు అభివృద్ధికి సంబంధించింది
అభివృద్ధి అనేది ఏ ప్రభుత్వం ఉన్నా కూడా సహజంగా జరిగే ప్రక్రియ. ఒక విషయం మీకు చాలా స్పష్టంగా చెప్పదలిచాను. ఈ అంతర్గత కలహాల వల్ల పార్టీ రోజు రోజుకు బలహీనపడుతుంది తప్ప బలోపేతం కావట్లేదు. తర్వాత రాష్ట్ర అభివృద్ధిని ధ్యేయంగా పెట్టుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నదనేటువంటి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించాలనేటువంటి ఆలోచనతోనే నేను పార్లమెంట్ సభ్యునిగా నిర్ణయం తీసుకున్నాను. తప్పనిసరిగా సమయం సందర్భాన్ని బట్టి రాజీనామా చేయడానికి నేను వెనుకకు పోను. రాజీనామా చేయడానికి నేను సిద్ధంగా. ఒక విషయం నేను చెప్పిందాక